ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్ట్ 24. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి చూద్దాం. నిఫ్టీ మార్నింగ్ 17,520 దగ్గర ఓపెన్ అయింది. లో 17,499 దగ్గర వచ్చింది. హై 17,623 దగ్గర వచ్చింది. క్లోజింగ్ వచ్చి 17,604 దగ్గర వచ్చింది. దాదాపు హై దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 27 పాయింట్లు పెరిగింది. 0.16% పెరిగింది. సో గత 2-3 రోజులుగా ఉన్న నెగిటివ్ ట్రెండ్ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో నిఫ్టీ వచ్చి మొన్న లో వచ్చి 17,390. సో ఆ లో కాకుండా హయ్యర్ లోస్ ఎప్పుడైతే వస్తున్నాయో సో ట్రెండ్ బయింగ్ సైడ్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రేపు గురువారం ఎక్స్పైరీ కాబట్టి సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 17,600 నుంచి 17,550 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. 17,550 నుంచి 17,520 మధ్యలో చాలా సపోర్ట్ ఉంది. ఇవాళ కూడా అక్కడ ఇదిగోండి ఈ సపోర్ట్ దగ్గర వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ 17,500 దగ్గర బాగా సపోర్ట్ వచ్చింది కాబట్టి రేపు కూడా 17,500 దగ్గర సపోర్ట్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు అక్కడ నిఫ్టీని బై చేసుకోండి. టార్గెట్ 650 నుంచి 700 దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అది అడ్వాన్సెస్లో ఉన్నాయి, ప్రీమియంలో ఉన్నాయి కాబట్టి పాజిటివ్గానే ఉందని ట్రెండ్ అనుకుంటున్నారు. సో నిఫ్టీలో ట్రెండ్ పాజిటివ్గానే కనపడుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓపెనింగ్ వచ్చి 38,552, లో 38,552. ఎప్పుడైతే ఓపెన్లో దగ్గర సేమ్ ఉన్నాయో మార్కెట్ కంటిన్యూగా ర్యాలీలోనే వస్తుంది. సో హై వచ్చి 39,120 దగ్గర హై వచ్చింది. క్లోజింగ్ వచ్చి 39,030 దగ్గర క్లోజ్ అయింది. 39,038 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా హై దగ్గర క్లోజ్ అవటంతో మార్కెట్స్ అన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ వచ్చి వాళ్ళ బాగా మూవ్మెంట్ వచ్చింది. దాదాపు 500 పాయింట్లు మూవ్మెంట్ పెరిగింది. 340 పాయింట్స్ పెరిగి 0.8% పెరిగింది. ఇది దాదాపు 39,700-800 నుంచి ఫాల్ అయింది. సో 32,030 దాకా వచ్చింది. అక్కడి నుంచి 38,030 లాస్ట్లో. సో అక్కడి నుంచి ర్యాలీ వాళ్ళ బాగా పెరిగింది. సో ఇది కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనపడుతుంది. సో ఏదైనా రేపు 39,000 వచ్చినప్పుడు 39,200 కానీ 39,100 కానీ కాల్ ఆప్షన్ కొనుక్కోండి. సో టార్గెట్ వచ్చి 39,300 దాకా 400 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 38,880 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. రేపు బ్యాంక్ నిఫ్టీ కూడా బయింగ్ ఆప్షన్ ఉంది, బయింగ్ చేసుకోవచ్చు. 39,000 38,900 దగ్గర బై చేసుకోండి. లేదా అబవ్ 39,000 బయింగ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 39,400, స్టాప్ లాస్ 38,780 పర్ఫెక్ట్ స్టాప్ లాస్. కాబట్టి ఈ రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇది ఓపెనింగ్ వచ్చి 58,853 దగ్గర ఓపెన్ అయింది. లో 58,760, హై 59,170, క్లోజ్ వచ్చి 59,085, 54 పాయింట్ల దగ్గర పెరిగి క్లోజ్ అయింది. సో సెన్సెక్స్ కూడా 60,000 నుంచి దిగువన వచ్చి 58,020 నుంచి మళ్ళీ ఇవాళ 59,000 పెరిగింది. సో ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ బాగా గెయినింగ్ వచ్చింది, 2% ఆల్మోస్ట్. అలాగే ఎన్టీపీసీ 1.2%, ఎల్ఎన్టీ పెరిగింది 0.9%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.9%, అలాగే హెచ్డిఎఫ్సి 0.69. అలాగే బాగా ఫాల్ అండ్ స్టాక్స్ తీసుకుంటే టాటా స్టీలు, అలాగే టీసీఎస్ 0.86, టైటాన్ -0.8 తగ్గింది. అలాగే సన్ఫార్మా -0.6 తగ్గాయి. సో అటు ఇటుగా సెన్సెక్స్ ఇండెక్స్లో స్టాక్స్ కూడా చాలా 1% ప్లస్ ఆర్ మైనస్లోనే మూవ్ అయినాయి. సో స్టాక్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు, ఎందుకంటే సెన్సెక్స్ కూడా 54 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇది పెద్దగా మూవ్ అవ్వట్లేదు. సో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కాల్ నిన్న మీకు అపోలో హాస్పిటల్ చెప్పాను 200 పాయింట్స్, ఇది వాళ్ళ 200 పాయింట్స్ పెరిగింది.
4220 దాకా వచ్చింది. సో అలాగే ఇవాళ పిఈఎల్ కూడా చెప్పుకున్నాం, 2 పెరిగినాయి. నెక్స్ట్ ఇవాళ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 39,200 కాల్ ఆప్షన్ 116 రూపాయలు ఉంది. రేపు ఇది బయింగ్ చేసుకోండి. స్టాప్ లాస్ 0, టార్గెట్ 300. రేపు ఓపెనింగ్ అప్పుడు ఇది బై చేసుకోండి 39,200. టార్గెట్ వచ్చి మామూలుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ 39,400 దాకా ఉంది. కాబట్టి ఇది 200, 300 దాకా టార్గెట్ కనపడుతుంది. సో ఇది రన్నింగ్ కాల్ చేసుకోవాల్సిందిగా మీకు మళ్ళొకసారి మీరు రిస్క్ రివార్డ్ ఆలోచించుకొని ట్రేడింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.